గత వారంలో డిఎస్సి మీద అక్రమాలు, పేపర్ లీకేజీల మీద సాక్ష్యాలు, ఆధారాలతో సహా చెప్పడం జరిగిందో దాని తర్వాత ఛాలెంజ్ కూడా విసిరాం. నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతాను, నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా 2 సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. నువ్వు రెడీనా? ఛాలెంజ్. ఆయన కొడుకుని ఇద్దరిని సవాల్ విసిరిన తర్వాత కూడా ఇంతవరకు ఆ టాపిక్ మాత్రం మాట్లాడరు. ఆ సాక్ష్యాలు, ఆ ఆధారాల మీద మీ వివరణ ఏమిటి అన్నది మాత్రం మాట్లాడరు. ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా మీడియా కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మీలాంటి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఏదో వాటికి సంబంధించి ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా వక్రీకరించే కార్యక్రమం చేసి మాట్లాడతారు. ఫ్రెండ్స్, నిన్న జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇప్పటికైనా ఛాలెంజ్ స్వీకరించే దమ్ముందా అని మాట్లాడితే దాన్ని వైసీపీ సోషల్ మీడియా, ఆ పేటీఎం కూలీలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తూ ఇవి జగన్మోహన్ రెడ్డికి ఉన్న గట్స్ అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పినట్లుగా నిజంగా ఏపీపీఎస్సీలో తప్పే జరగలేదా? అయితే నా ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి చాలు. ఏపీపీఎస్సీ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ప్రకారం గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్స్ అనేది ఏపీపీఎస్సీ ఆఫీస్లో లేదా గవర్నమెంట్ కాలేజెస్ స్ట్రాంగ్ రూమ్లో మాత్రమే కరెక్షన్ చేయాలి. వాటిని ఏ ప్రైవేట్ హోటల్స్కో, రిసార్ట్స్కో తీసుకెళ్ళకూడదు అనే ఒక నిబంధన ఉంది కదా. అయినా కూడా ఈ ఆన్సర్ షీట్స్ని హైలాండ్ రిసార్ట్కి ఎందుకు తీసుకెళ్లారు? అలాగే ఈ ఓఎంఆర్ షీట్స్ అనేది యూనివర్సిటీ ప్రొఫెసర్స్ లేదా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో మాత్రమే కరెక్షన్స్ చేయించాలి అనేటువంటి నిబంధన ఉంది కదా. మరి క్లర్కులు, ఎలక్ట్రీషియన్స్, హౌస్ వైఫ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ తోటి ఎలా కరెక్షన్ చేయించారు? ఇది తప్పవదా? ఫ్రెండ్స్, ఇన్ని తప్పులు కళ్ల ముందు కనిపిస్తూ సిట్టు విచారణలో కూడా ఇవన్నీ నిగ్గు తేలిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ఛాలెంజ్లు విసరడం వెనకాతలు ఉన్న మర్మం ఏంటి తెలుసా? ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాలకు సంబంధించినటువంటి కేసు తుది తీర్పు అనేది హైకోర్టు రిజర్వ్ చేసి ఉంచింది. ఈ కేసుని ఇప్పుడు సిబిఐకి అప్పగించాలి అని అంటే హైకోర్టులో ఉన్న కేసు విత్డ్రా చేసుకోవాలి. అంటే ఇప్పటి వరకు జరిగిన విచారణ అంతా కూడా పక్కన పడిపోతుంది. అంతేకాదు, మీకు తెలుసు కదా, సిబిఐ చేతికంటూ ఒక కేసు వెళ్ళిన తర్వాత దాన్ని ఏ రకంగా చట్టంలో ఉన్న లొసుగులు వాడుకుని సాగదీయచ్చు అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట. అందుకే 1కి 10 సార్లు ఏపీపీఎస్సీ కేసు సిబిఐకి ఇవ్వండి అంటున్నారు. ఎందుకంటే సిబిఐకి ఇచ్చాక మళ్ళీ ఏళ్ల తరబడి సాగదీసుకోవచ్చు, చేసిన తప్పులన్నీ కూడా కప్పిపుచ్చుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇవి కోడిగుడ్డు మీద ఈకలు పీకే మాటలంటే.